వెల్కమ్ టు సప్తగిరి ప్రాపర్టీస్. ఎలా ఉన్నారండి అందరూ? మీకు ఈరోజు సేల్కి వచ్చిన ప్రాపర్టీ వచ్చేసి మనకి 3 BHK అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, మనకి సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఇది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. మనకి వుడ్ వర్క్ కూడా ఉంది. ఇక ఈ ఫ్లాట్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి కొత్తగూడ హర్ష టొయోటా షోరూమ్కి బ్యాక్ సైడ్ వస్తుందండి. రోడ్డుకి చాలా నియర్ బై ఉంటుంది. వెల్ డెవలప్డ్ ఏరియా అండి. ఆల్ ఐటీ కంపెనీస్కి నియర్ బై ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు తీసుకోవడానికి అయితే. ఇక దీని వివరాలకు వచ్చినట్లయితే ఇది 1800 SFT అండి. మనకి సింగిల్ కార్ పార్కింగ్ ఉంది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. సెమీ ఫర్నిష్డ్ విత్ మోడరేట్ కిచెన్ అండి. టీవీ యూనిట్, క్రోకరీ యూనిట్, కబోర్డ్స్. ఇన్ ఈచ్ బెడ్రూమ్లో సపరేట్ పూజా రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి సపరేట్గా పూజా రూమ్ ఉన్నది. ప్రతి వాష్రూమ్లోనూ మనకి గీజర్స్ ఉన్నాయండి. 3 వాష్రూమ్లో 3 గీజర్స్ ఉన్నాయి. మంజీరా వాటర్ పైప్ లైన్ విత్ ఇండివిజువల్ మీటర్స్ ఉన్నాయండి. సపరేట్ సెక్యూరిటీ రూమ్, నైట్ వాచ్మెన్ వెల్, జిమ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్ ఫర్ ఆల్ ఫ్లాట్స్. ప్రైస్ వచ్చేసి దీనికి 1.4 CR చెప్తున్నారండి. 1,40,00,000 అండి. పెద్ద ఎస్ఎఫ్టీ కాబట్టి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి డీటెయిల్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఫ్లాట్ యొక్క పూర్తి డీటెయిల్స్ నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి వచ్చేసి మనకి 2 బాల్కనీస్ వచ్చాయండి. ఒకటి వచ్చేసి కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ ఏరియా ఉందండి. మనకి బయట వ్యూ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఐటీ కంపెనీస్కి దగ్గరగా ఉంది కాబట్టి రెంటల్ ఇన్కమ్ కూడా బాగుందండి. ఇక్కడ 40,000 45,000 అన్నది ఈ ఫ్లాట్కి అన్నది రెంట్ రావడం జరుగుతుంది. సో మీరు రెంటల్ పర్పస్గా తీసుకోవాలనుకున్నా కూడా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.